ఈరోజు తెలంగాణ రాష్ట్ర మాజీ ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు ఓట్ చోరీ అని చెప్పేసి ఒక వీడియో పెట్టడం మనం అందరం కూడా చూసినాం. కేటీఆర్ గారు మీరు చెప్తారు అమెరికాలో చదువుకొని వచ్చిన చాలా ఉన్నతమైన చదువులు చదివిన దేశంలోనే అలాంటి ఐటీ మినిస్టర్ లేకుండే అని చెప్పి కుప్పలు చెప్పుకునే నువ్వు ఈరోజు ఇటువంటి దారుణాలు, ఇటువంటి మోసాలు, ఇటువంటి ఫేక్ న్యూస్ని నువ్వు ఈరోజు మీడియా ద్వారా స్ప్రెడ్ చేస్తామని చెప్పేసి అనుకోలేదు. నువ్వు చెప్పినటువంటి ఫేక్ న్యూస్ ఈరోజు బట్టబయలు చేస్తున్నాము. నువ్వేమన్నావు, అశోక్ మిర్యాల అనేటోని ఈరోజు ఓటర్ లిస్టులో యాడ్ చేశారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అన్నావు. అశోక్ మిర్యాల ఓటు 2023 సాధారణ ఎన్నికల ముందు ఎన్రోల్ అయ్యి ఉన్నాడు. అంటే మీ ప్రభుత్వ హయాంలోనే అతని ఓటు జూబ్లీ హిల్స్లో ఎన్రోల్ అయ్యి ఉంది. మాగంటి గోపీనాథ్ గారు చనిపోక చాలా ముందు. శ్రీనివాస్ రెడ్డి గోగూరి ఈయనది ఇప్పుడు ఎన్రోల్ అయిందని చెప్పేసి అంటున్నారు. 2023 సార్వత్రిక ఎన్నికల కంటే ముందే ఇతని ఓటు జూబ్లీస్ నియోజకవర్గంలో ఉంది. దీనికి ఏం సమాధానం చెప్తావు కేటీఆర్? మాధురి గుండేటి ఈమెది కూడా ఇప్పుడు ఎన్రోల్ అయిందని చెప్పేసి అంటున్నావు. ఈమెది కూడా 2023 సార్వత్రిక ఎన్నికల ముందే జూబ్లీస్ నియోజకవర్గంలో ఓటు ఎన్రోల్ అయి ఉంది. మరి జూబ్లీస్ కోసం ఎవరు ఏం చేశారు అనేది దీన్ని బట్టి బట్టబయలవుతుంది. ఇంకేం చెప్తున్నావు కేటీఆర్ గారు? నువ్వు చదువుకున్నావా, చదువుకోలేదా, మళ్ళీ ఏమన్నా అంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు, మా రాహుల్ గాంధీ గారితో పోల్చుకుంటావు, సిగ్గు లేకుండా మా రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తావు. అసలు చదువురాని దద్దమ్మో నువ్వు ఉన్నట్టు నువ్వు. ఇప్పుడు కూడా నువ్వు ఓటర్ లిస్ట్ చెక్ చేస్తే జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ ఉన్న ప్రతి ఒక్క ఓటర్ది లాస్ట్ అప్డేటెడ్ ఇదే డేట్ చూపిస్తుంది. లాస్ట్ జూబ్లీస్ ఎలక్షన్ కి ఓటర్ లిస్ట్ అప్డేట్ అయినది 2 సెప్టెంబర్ 2025కి లాస్ట్ అప్డేట్ అయింది. కనీసం ఈ మాత్రం కూడా చూసుకోకుండా నువ్వు మీడియా ముందుకు వచ్చేసి ఇప్పుడు ఆ రోజు ఎన్రోల్ అయినట్టు చూపించుకుంటున్నావు. రాష్ట్రం జూబ్లీస్ ఏది ఓటర్ని చూసినా కానీ లాస్ట్ అప్డేటెడ్ అదే డేట్ చూపిస్తుంది. కనీసం ఇంగిత జ్ఞానం లేదు నీకు. పక్కన పెట్టుకున్న మంచోళ్ళనన్నా పెట్టుకో. నీకు ఇంత ఫాల్తు న్యూస్ ఇచ్చేసి నీతో ఈరోజు మీడియా ముందు తీసుకొచ్చి నీ ఇజ్జత్ మొత్తం గంగల కలిపిర్రు. కాబట్టి కేటీఆర్ ఇప్పుడైనా బయటికి వచ్చే ముందు ఇటువంటివి ఏదన్నా మాట్లాడే ముందు సరిగా చూసుకో, నేర్చుకో. అనవసరంగా నువ్వు మా రేవంత్ రెడ్డి గారితో, రాహుల్ గాంధీ గారితో పోల్చుకోకు. సిగ్గు లేకుండా ఫేక్ న్యూస్ని ఇప్పటికన్నా ఆపు. ప్రజలు ఇంకా అసహించుకుంటున్నారు నిన్ను. జూబ్లీ హిల్స్ పై ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం.